ముందుగా మన కన్న తండ్రైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామం పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియపరుచుకుంటున్నానండి. మరి ఈ సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలను మనం వివరించుకుందాం. విశ్వాసం గూర్చిన విషయాలను తెలియపరుచుకుందాం ఆత్మీయంగా. విశ్వాసం అనగా మనము ఎవరిని అడిగినా కూడా వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది నేను ఇదివరకే ఒక వీడియో చేసి పెట్టినట్టు మరి యూట్యూబ్‌లో చేసి పెట్టాను. అలాగే ఈ విశ్వాసము గూర్చి మనం ఆలోచించినట్లయితే, నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది. నేను ఏదైతే అడుగుతూ ఉన్నానో అది దేవుడు ఇస్తాడని నేను విశ్వసిస్తాను అని ఇలా వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. అంటే విశ్వాసము అంటే ఎలా అనుకుంటున్నారంటే, ఈ భౌతిక సంబంధమైనవి ఏవైతే ఉన్నావో అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అలాగే పిల్లల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఇంకా వివిధ రకాలుగా గృహాల విషయంలో, గృహం కట్టుకునే విషయంలో ఏదైనా కావచ్చు. ఏదైనా విశ్వసించి అడిగితే దేవుడు ఇస్తాడు అని ఇలా వీటిపై విశ్వసిస్తున్నారండి ప్రతి ఒక్కరు గూడా. ప్రతి ఒక్కరు గూడా ఎలా ఉన్నారంటే విశ్వాసం అనగా వారు భౌతిక సంబంధమైన వాటిపైనే విశ్వసిస్తున్న వారిగా చూస్తున్నాం. అవునా? అంటే విశ్వాసాన్ని బట్టి మనకు కలిగే లాభాలు ఇవేనా? కారు కావాలనుకున్నప్పుడు నేను విశ్వసిస్తే నాకు కారిచ్చాడు దేవుడు. ఇల్లు కావాలనుకున్నప్పుడు నేను విశ్వసించి ప్రార్థిస్తే నాకు ఇల్లిచ్చాడు దేవుడు. ఆ! నా కుటుంబంలో అనారోగ్య పాలవుతేనే విశ్వసిస్తే ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇవ్వకుండా అనారోగ్యాన్నిచ్చి ఏదైనా కోల్పోతే అప్పుడు? అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు అంత ధైర్యంగా చెప్పగలమా? నేను విశ్వసించాను అని చెప్పలేము కదండీ! అంటే ఎలా చూపిస్తున్నామంటే మనము దేవుడిని అవసరాలు తీర్చేవాడిగా, అవసరాల్ని తీర్చే విధంగానే బైబిల్‌లో ఉన్న ప్రతి మాటను కూడా మనం ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. చెప్తూ ఉన్నాం. మరొక మాటండి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదేంటండి? విశ్వాసం అనేది ఒక్కటే. ఆ ఒక్క విశ్వాసముని బట్టి మనం నడవాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఎక్కడ చేరుకుంటాము? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి అనేది నేను అంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు నేను మాట్లాడుచున్నదేంటంటే, వలన కలిగే లాభాలు. లాభాలు కావాలి గదండీ మనకి. లాభాల నిమిత్తమే మనకి విశ్వసిస్తున్నాం. లాభం కలగాలని. అసలు ఏం లాభం కలుగుతుంది విశ్వాసాన్ని బట్టి? అనేది మనము ఒకసారి లేఖనాల ద్వారా చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. ఎలాంటి వాడంట? నా మాట విని నన్ను పంపిన యందు విశ్వసించువాడు. క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడికి ఏమీ రాదు అంటున్నాడు. విశ్వసించిన వారికి మరణం. మరణించినా కూడా వారు ఎలా ఉంటారంట? నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. విశ్వసించిన విశ్వసించడం వలన కలిగే లాభాలు. ఆయన మాట విని ఆయన పంపించిన వాని యందు విశ్వసించిన వానికి ఏం కలుగుతదంట లాభం? నిత్య జీవము. నిత్య జీవము. ఆ నిత్య జీవము ఎలా అంటే నువ్వు మరణించినా కూడా మరలా జీవంలోనికి ప్రవేశపెడుతుందంట. జీవంలోనికి ప్రవేశిస్తుందంట. ప్రవేశం కలుగుతుందంట. ఓకేనండి. మరొక మాట చూసుకుందాం. నా యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో
లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఏంటంట? నాయందు విశ్వసించిన వానికి ఏం కలుగుతుంది? లేఖనములు చెప్పునట్లు వానిలో నుండి, వాని కడుపులో నుండి ఏం 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 ప్రవహిస్తుందంట? జీవజలములు. ఆత్మీయ సంబంధమైనవి. ఆత్మీయ సంబంధమైనవి వానిలో నుండి వస్తాయంట. జీవజలములు పారునని చెప్పుచున్నాడాయన. బిగ్గరగా చెప్పును. ఏం కలుగుతుంది? జీవజలాలు. ప్రతి ఒక్కరిని జీవంలోనికి నడిపించే జలాలు. ఆత్మీయక విషయాలను మనలో నుండి కలుగుతాయంటండి. మనలో నుండి వస్తాయంట. అవి ఎలా ఉంటాయంట? లేఖనాలు చెప్పినట్లు కడుపులో నుండి జీవజలములు పారును. జీవజలములు పారును. మరి మనం ఏం చెప్తున్నామండి? జీవానికి నడిపించేదే కదండీ మన విశ్వాసము. ఏదైతే మన కంటికి కనిపించదో అది నిత్య జీవం కదండీ! పరలోకము. ఆ నిత్యజీవంలోకి పరలోకమునకు దేవుని యొద్దకు చేరాలంటే మనలో నుండి ఏం కలగాలి? ఏం కలగాలి? జీవజలములు మనలో నుండి రావాలి. ఆత్మీయ సంబంధమైనవి మనలో నుండి పారాలి. మనలో నుండి రావాలి. అవి కలుగుతాయంట విశ్వసిస్తే. విశ్వసిస్తే మనలో నుండి ప్రతి ఒక్కరిని జీవంలోనికి నడిపించే అనేక విషయాలు ఆత్మీయ సంబంధమైన వాటినందు మనం నిలిచినట్లయితే మనలో నుండి అవే వస్తాయండి. అవి ఎలా అంటే ఒక మనిషిని జీవంలోకి నడిపించే విధంగా. మరి మనలో నుండి ఏమొస్తున్నాయి? మనలో నుండి ఏమొస్తున్నాయి? జీవానికి నడిపించే విధంగా ఉన్నాయా? మన విశ్వాసాన్ని బట్టి నీవు విశ్వసిస్తే ఇదిగో నీకు నిత్య జీవానికి వారసుడివవుతావు. నువ్వు పరలోకానికి చేరుతావు. దేవుడు నీకు మరో బ్రతుకునిస్తాడు. మరలా నువ్వు జీవించే అవకాశం ఉంది అని చెప్తున్నామా? విశ్వసించమ్మా. విశ్వసిస్తే నీలో ఉన్న రోగం పోతది. నీలో ఉన్న జబ్బు పోతది. విశ్వసించి మా దగ్గరికి రండమ్మా. లేదా పలానా చోటుకి వెళ్ళండమ్మా. క్రీస్తునందు విశ్వసిస్తే మీ ఆర్థిక సమస్యలు పోతాయి. ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు? మనలోని పాపం పోవాలి. రోగం కాదు. రోగం కాదు. ఆ పాపము పోయి మనలోనికి జీవము కలిగిన జీవజలాలతో, జీవాత్మతో మనం నింపబడాలి. కదండీ! ఇలా మనము ఉండాలంటే లేఖనాలు చెప్పినట్లుగా మనం ఉండాలండి. మన బ్రతుకు ఉండాలి. అందుకని అంటున్నాడు, "నాయందు విశ్వసించు వాడెవడో లేఖనములు చెప్పునట్లు" అంటున్నాడు. లేఖనములు చెప్పినట్లు నడిస్తే, లేఖనములు చెప్పినట్లు బ్రతికితే వాని కడుపులో నుండి జీవజలములు పారును అంటున్నాడు. పారును. కానీ విశ్వాసాన్ని విశ్వాసం వలె కలిగే లాభాల గురించి ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన లాభాల గురించి ఎవరు చెప్పట్లేదండి. భౌతిక సంబంధమైన లాభాలు పొందుకుంటావని చెప్తున్నారు గానీ, ఆత్మీయ సంబంధమైన లాభాలున్నాయి. నువ్వు జీవంలోనికి ప్రవేశిస్తావు, జీవిస్తావు, నీకు మరో బ్రతుకు ఉంది. ఇలా మాట్లాడే వారెవరూ లేరండి. ఎవరూ లేరు. చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి కదండీ యేసుప్రభువారొచ్చారు. యేసుప్రభువారొచ్చారు. చీకట్లో బ్రతుకుతున్న వారిని, అంధకారమైన ఈ పాడైపోయిన ఈ యొక్క చీకటి పరిస్థితిలో మనం ఉన్నాం గాబట్టి, ఈ స్థితిలో నుంచి మనల్ని వెలుగులోకి నడిపించడానికే మనం ఆయన యందు విశ్వసించాలండి. చూడండి అందుకనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటుంటది. 46 వచనంలో. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. చూడండి. చీకట్లో ఏ ఒక్కరు నిలిచి ఉండకూడదు.
నిలిచి ఉండకూడదు. వెలుగులోకి ప్రవేశించాలి. వెలుగులో ఉండాలి. చీకటి బ్రతుకుల్లో పాపపు బ్రతుకులో, చీకటి సంబంధమైన ఆహ్, ఆ యొక్క క్రియల్లో నీవుండకూడదు. నీవుండకూడదు. నీ వాటిపై నువ్వు నిలిచి ఉండకూడదు. చీకట్లోనే పడిపోయి ఉండకూడదు. నువ్వు వెలుగులోకి ఉండాలి. వెలుగులో నువ్వు వెలగాలి. నీవు వెలుగులోని ప్రవేశించాలని ఎవని యందు విశ్వసించాలి? విశ్వాసముంచు ప్రతి వాడు ఎలా అంట? చీకట్లో నిలవడంట. చీకట్లో ఉండడంట. ఆయన అందుకే ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి ఎంత ప్రయో ఎంత ప్రయోజకరమైన విషయాలు మరి విశ్వాసం గురించి రాయబడి ఉన్నాయి. ఆత్మీయ సంబంధమైన వరాలనుకోవచ్చు మనం. ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన గిఫ్ట్స్ దేవుడు మనకిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చీకటి సంబంధమైన విషయాలను అంటే ద ధనము వలన సంపాదించినట్లయితే నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లయితే పరలోకము వెళ్తావని ఎక్కడైనా ఉందా? నీ సంపాదన వల్ల, నీ ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు గట్టెక్కి ఇంకా సంపాదించుకొని, నువ్వు డాబా పై డాబా కట్టుకొని, ఇల్లు మీద ఇల్లు కట్టుకొని, బంగారం మీద బంగారం కొనుక్కొని అంటే మనం కష్టపడుకోవాలి. కష్టపడుకోకూడదు అని కాదండి నా ఉద్దేశము. కాకపోతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క విషయాలను మరుగు చేస్తున్నారు. ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన మనసులో ఉన్న భావాలను కప్పుపెట్టి మానవుని యొక్క ఉద్దేశాలను బయలుపరిచి, ఆ విధంగానే భక్తులైన వారిని దేవునికి దూరము చేస్తూ, ఈ లోక సంబంధమైన విషయాలకి దగ్గర చేతూ, చీకటి సంబంధమైన విషయాలకి దగ్గర చేస్తూ ఉన్నారండి. యేసుప్రభు వారు ఏమంటున్నారు? ధనవంతులు పరలోక రాజ్యము చేరరు. చేరుతారా? చేరరు. ఎందుకంటే వారు వెళ్ళడానికి అంత సులభం కాదది. సూది బెజ్జంలో ఒంటి దూరడము సులభమవుతది గానీ, ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడము అంత సులభము కాదు. కాబట్టి ఎలా ఉండాలి అంటున్నాడాయన? వాటిపై మీ ధ్యాస ఉంచి వాటి విషయంలో మీరు విశ్వసించొద్దు. విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైన కోరికలు కోరుకుంటూ అడిగేది కాదు. పరలోక సంబంధమైన వాటిపై విశ్వసించే వారిగా ఉండాలంటండి. ఈ విశ్వాసంలో ఏం కలుగుతుందంటే, మనం లాభమే కలుగుతుంది అనుకుంటున్నాం. కానీ శ్రమ కూడా కలుగుతుందంటండి. ఈ విశ్వాసంలో క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట. శ్రమ అంటే అసల శ్రమను బట్టి విశ్వసించాలి అని ఎవరైనా అనుకుంటామండి? అనుకుంటామా? కానీ మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వసించుట క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏమనుగ్రహింపబడతదంట? ఏమనుగ్రహింపబడాలంట? శ్రమ, 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 శ్రమ అనుగ్రహింపబడాలంట. శ్రమ అనుగ్రహించాలి. శ్రమ కలగాలి. నష్టం కలగాలి అనుకుంటామండి. పౌలు అనుకున్నాడండి అలా. అనుకున్నాడా? ఈ విశ్వాస జీవితంలో నేను ముందుకు నడుస్తున్నప్పుడు శ్రమలొస్తున్నాయి. ఇబ్బందులొస్తాయి. అయినప్పటికీ నా విశ్వాస జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా, శ్రమ కలిగినా కూడా నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం పొందాలనుకున్నాడు? శ్రమ పడాలనుకున్నాడు. క్రీస్తు ఎలా అయితే శ్రమ పొంది మరణించాడో, అలా నేను శ్రమ పడాలి అనుకున్నాడు. చూడండి. మోషే కూడా మోషే కూడా ఏమంటున్నాడు? ఈ ధనము కంటే, ఈ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్పది అని చెప్తున్నాడు. మరి ఎవరండి? ఎవరు కోరుకుంటున్నారు శ్రమని? విశ్వాసం అంటే శ్రమ అని అసలు ఎవరైనా చెప్పారా ఇప్పటిదాకా? చెప్పరండి. ఎందుకంటే అది మనకు అవసరం లేదు. శ్రమ కలిగితే విశ్వసించము. ఇబ్బంది కలిగితే విశ్వసించము.
ఏదైనా నష్టము కలిగితే విశ్వసించము. విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అసలు విశ్వాసం అంటే ఏంటండి? ఏంటి? శ్రమ కలగాలంట, శ్రమ పొందాలంట. క్రీస్తునందు విశ్వసించుట వలన ఏం కలగాలంట? లాభం కలగాలంటున్నాడాయన. లాభం పొందుకుంటారంటున్నాడా? శ్రమ 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 పొందాలి. శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడతది. ఇది గొప్ప వరమండి. శ్రమ అనుగ్రహింపబడతదంట. అంతే కదండీ! మరొక మాట మనం చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయనందు విశ్వసించు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ఏం పొందుతారంట? పాప క్షమాపణ. ఆయనందు విశ్వసించిన వారు ప్రతి ఒక్కరు ఏం పొందుకుంటారు? ఏమని వరం పొందుకుంటారండి? పాప క్షమాపణ పొందుకుంటారు. పాప క్షమాపణ. మన పాపాలు క్షమింపబడతాయి. మన పాపాలు క్షమింపబడతాయి. మనం ఇప్పటిదాకా చేసిన ఈ లోక పాపములను క్షమింపబడతాయి. అందుకే చీకట్లో ఉండకుండా మిమ్మలను ఈ లోకంలోకు వెలుగుగా ఆయన వచ్చాడని మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుకున్నాం కదండీ! అంటే పాప క్షమాపణ నిమిత్తం మనము చీకట్లో ఉన్న మనము ఎక్కడికి వెళ్తున్నాం? వెలుగులోకి వెళ్తున్నాం. వెలుగులోకి వెళ్తున్నాం. చూడండి, ఎన్నో ఆత్మీయ సంబంధమైన విషయాలు రాయబడి ఉన్నాయండి. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా నశింపకూడదు. ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ఆయన మారి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు చేరాలని మన కన్నతండ్రైన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విశ్వాసము గురించి మనం ఆలోచించాలి. ఈ ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని బట్టి, ఈ ప్రయోజనాలు బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పరలోకానికి చేరుకుంటూ ఉంటాం. చీకట్లో నుంచి పాప క్షమాపణ లభిస్తది. పాపక్షమాపణ లభిస్తది. మనకు విడుదల రప్పిస్తది. అంతే కదండీ! రోమపత్రికలో కూడా ఒక మాటుంటది. విశ్వాసాన్ని బట్టి ఎవడు కూడా సిగ్గుపడడు. సిగ్గుపడడు అని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాసాన్ని బట్టి సిగ్గుపరిచేవాడుగా దేవుడు ఉంచడంట. ఏ విశ్వాసము? ఏ విశ్వాసము? ఆత్మీయ సంబంధమైన వరాలివి. ఆత్మీయ సంబంధమైన వరాలు. విశ్వాసము వలన కలిగే లాభాలు ఏంటంట? నీవు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. అంతేకాదు మరణించినా కూడా జీవంలోనికి వెళ్తావు. జీవంలోనికి వెళ్తావు. మరలా ఏమంటున్నాడండి? అలా ప్రవేశించిన నీవు నీలో నుండి జీవ జీవ జలాలు ప్రవహిస్తాయి. జీవ జలాలు ప్రవహిస్తాయి. మూడోదిగా ఏం చెప్పుకున్నామండి? నీవు చీకట్లో ఉండకుండా వెలుగులోకి వెళ్ళడానికే ఆయన యందు విశ్వసించాలి. నీకు అంతేకాదు పాప క్షమాపణ పొందటానికి విశ్వసించాలి. ఇవండి విశ్వాసం. విశ్వాసం అంటే శ్రమ కలుగుతది క్రీస్తు యందు. శ్రమ కలుగుతది. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం వలన అనేకమైన ప్రయోజనాలండి. ఇలా విశ్వసించాలి మనం. మనల్ని ఎక్కడ కూడా ఈ విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు నడిస్తే ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వడండి ఆయన. ఈ రోజుల్లో మనకెన్నో అవమానాలు సిగ్గుపడే స్థితికి, తలదించుకునే స్థితికి క్రైస్తవ్యం వచ్చేస్తుందంటే దానికి కారణం ఏంటండి? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? లేఖనాల ప్రకారంగా, వాక్యం ప్రకారంగా విశ్వసించాలి నువ్వు. దేవుని యొక్క ఉద్దేశం ఇది. దేవుని యొక్క సంకల్పం ఇది. దీని కొరకు నువ్వు బ్రతకాలి అని ఎవరు చెప్పట్లేదండి. ఎవరు చెప్పట్లేదు. విశ్వాసాన్ని బట్టి అనేక ప్రయోజనాలు నువ్వు పొందుకుంటావు అని భౌతిక సంబంధమైన వాటి విషయాల్లో చెప్తున్నారు గానీ, ఇదిగో విశ్వాసం వలన నీకు కలిగే లాభాలెన్నో ఉన్నాయి. అది నీకు నిత్య జీవానికి నడిపిస్తది. నీవు చీకట్లో బ్రతుకుతున్న నీ బ్రతుకును వెలుగుమయంగా చేస్తది. నిన్నెక్కడ కూడా సిగ్గుపడనివ్వదు. సిగ్గుపరచదు.
కాబట్టి నువ్వు విశ్వసించాలి. ఈ విశ్వాసంలో క్రీస్తు కొరకు బైబిల్ ప్రకారంగా నువ్వు విశ్వసించి, ఈ విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ, అయినప్పటికీ నువ్వు విశ్వాసము కోల్పోకుండా ముందుకు నడవాలని కోరుకుంటున్నాడండి ఆయన. ప్రతి ఒక్కరం గూడా ఆయన యొద్దకు చేరాలి. మన విశ్వాసమే అదండి. మన విశ్వాసమే అది. మరొక మాట చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హ్మ్. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఏంటి? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు ఎలా దేంట్లో అనుకుంటారంటండి? ఏం పొందుకుంటారు? నిత్య జీవము గలవారని తెలుసుకోవాలి. తెలుసుకొనున్నట్లు నేను మీకు ఈ సంగతులను తెలియపరుస్తున్నాను అంటున్నాడు. నిత్య జీవము గలవారమని తెలుసుకున్నాం. నిత్య జీవంలోనికి వెళ్తామని తెలుసుకోవాలి. ఇదండి మనం పొందుకోవాల్సిన మనం విశ్వాసం వలన పొందుకునే ప్రయోజనాలు, లాభాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క మాటలు వినుచున్న వారందరికీ నూరంతలుగా వాళ్ళ హృదయంలో నింపి దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.